సపోర్ట్ అనేది ఉంటుంది, హస్బెండ్ సపోర్ట్ ఉంటుంది. కాకపోతే మదర్ అంటే మాతృమూర్తి అనంటే మనకు తెలుసు, మదర్ది స్వచ్ఛమైన ప్రేమ. మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారు. అంటే పితృదేవోభవ అంటే పితృలకు అంటే విలువలేదని కాదు, అమ్మ యొక్క కమ్మదనాన్ని కంపేర్ చేయడమే అక్కడ. సో అమ్మ యొక్క ప్రేమ అనేది ప్రపంచానికి ఫస్ట్ తల్లి అనేది మనతోనే పరిచయం చేస్తున్నారు. మనం పరిచయం అయ్యేది ప్రపంచానికి తల్లితోనే. అలాంటి తల్లిని ఈరోజు సన్మానించుకుంటున్నాము. మనకి చాలా సామెతలు ఉన్నాయి, ఎంత అంటే మనం ఎంత రుణపడి ఉన్నామో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా మా మదర్కి ఫాదర్కి భగవంతుడిని మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు అంత చక్కటి తల్లిదండ్రుల కడుపులో నేను పుట్టాను. మీరందరూ పుట్టారు, కానీ నా గురించి నేను చెప్పాలి కాబట్టి నా తల్లి గురించి కూడా ఒక 2 minutes మీకు మదర్స్ డే తరఫున ఒక 2 minutes షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మా మదర్కి కూడా షీఈ్ 80, ఇప్పుడు 74 years, మా ఫాదర్ 84 years. దే ఆర్ మంచిగా హ్యాపీగా నా ఇంట్లో ఉన్నారు. మా మదర్కి మేము 7 డాటర్స్, అందులో నేను 4th డాటర్. మేమందరం టాప్ టు బాటమ్ అందరూ జాబ్ చేస్తున్నాం ఎక్సెప్ట్ 1 month. సో మేమందరం జాబ్ చేస్తున్నాము, అల్లుళ్ళందరూ జాబ్ చేస్తున్నారు. వాళ్ళకందరికీ నమస్తే చెప్తున్నాను నా ఫ్యామిలీ తరఫున, నా తరఫున. ఆడపిల్ల అంటే ఈరోజు చాలా అనుకువగా ఉండాలి, చాలా ఇంట్లోనే ఉండాలి, లేకపోతే వాళ్ళని అణచివేయాలి అని చూసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ ఆడవాళ్ళు అనేవాళ్ళు ఎక్కడ అంటే ఆడవాళ్ళతోనే పునాది, ఆ పునాదిని ఫస్ట్ ఆడది అనే పునాదిని మర్చిపోతున్నారు. ఎందుకంటే ఒక ఆడది తల్లిదండ్రుల ఇంట్లో అనుకోవగా పద్ధతిగా ఒక మంచి అమ్మాయి అని నడుచుకుంటే ఆ తల్లిదండ్రులకు గౌరవం వస్తుంది. అదే ఆడది ఒక భర్తను చేసుకున్నాక ఆ భర్త పిల్లల్ని ఆ ఇంట్లో వచ్చి ఆ భర్తను చూసుకునే విధానం, అత్తమామలను చూసుకునే విధానం కానీ చూస్తే తనకు పుట్టి పిల్లల్ని కూడా తను అలాగే మంచి పద్ధతిలో పెంచితే మంచి తల్లి, మంచి భర్తకు మంచి భార్య అని అనిపిస్తుంది. అయితే ఆ పిల్లల తర్వాత ఆ పిల్లలకు కూడా పెంచడానికి కూడా వాళ్ళ నుంచే పునాది వస్తుంది. అయితే అసలు పునాది ఆడవాళ్ళ మీకు గౌరవం మగవాళ్ళకు వచ్చేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆడది పద్ధతిగా నడుచుకున్నప్పుడు, ఆడది మంచి ఆ యొక్క వాళ్ళ తల్లిదండ్రుల పెంపకాన్ని బట్టి, ఆడది ఆ ఇంట్లో నడుచుకున్న విధానాన్ని బట్టి, వాళ్ళ పిల్లల్ని పెంచే విధానాన్ని బట్టి, చదివించే విధానాన్ని బట్టి, వాళ్ళ ప్రయోజకులను చేసే విధానాన్ని బట్టి తన ఇంట్లో తను కరిగిపోతూ ఒక క్రోవతిలాగా వెలిగిస్తున్నప్పుడు, క్రోవతి ఎలా కరిగిపోతుందో అలా వెలిగినప్పుడు ఆ ఆడదానికి ఘనత వస్తుంది. ఆడది ఒకలా తిరుగుపోతే తాగుపోతే అయ్యి రోడ్ల పట్టి తిరిగితే మీ మొగళ్ళ పరిస్థితి ఒక విలువ ఎవరైనా ఇస్తారా? అసలు విలువ ఇస్తారా? మీకు మగవాళ్ళకు ఆ ఇంట్లో ఆడది తాగుపోద్దండి, బాగా తిరిగిపోద్ది, లేకపోతే ఆమె మంచి పద్ధతి గలది కాదు అన్నారు అనుకోండి, ఆ భర్తకు విలువ ఇస్తారా మీరు? ఆ భర్త అయినా కొంచెం తాగేవాడో ఎంతో ఏదో చేసేవాడైతే ఒకవేళ విలువ ఉంటుందేమో, కానీ ఆ ఇంట్లో ఆడది చెడిపోతే మాత్రం ఆ ఇంటికి విలువ ఉండదు. అలాంటి పునాది అయిన ఆడదాన్ని చంపేస్తున్నారు మీరు. ఎందుకు? వాళ్ళ టాలెంట్ని చంపేస్తున్నారు. ఈరోజు ఆడవాళ్ళు డాక్టర్లు అవుతున్నారు, సినిమా యాక్టర్లు అవుతున్నారు, ఫ్లైట్లు నడుపుతున్నారు. ఆడవాళ్ళు ఎక్కడ లేరండి. ఎక్కడ ఆడవాళ్ళు లేని జీవితం ఎక్కడుంది? ఆడవాళ్ళు లేకుంటే ఎక్కడున్నారు?